థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మన హ్యాండ్సమ్ ఇన్నోసెంట్లా కనిపిస్తున్నా కూడా ఇన్నోసెంట్ కానీ మన హీరో సువీక్షిత్ గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు సువీక్షిత్ అండి. దూరదర్శిని అనే మూవీ ఇది ఒక మూవీ కాదండి. 2019 అక్టోబర్ 10వ తారీఖు అరుణాచలం వెళ్ళామండి. నేను నారాయణ రెడ్డి గారు అరుణాచలం వెళ్ళామండి. ఇది ఒక యథార్థ సంఘటన అండి. ఇది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తుంటాం కదండి అందరం. అక్కడికి వెళ్తే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక చోట కాళ్ళ నొప్పులు వస్తుంటే ఒక చోట కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. భిక్షాటన చేసుకుంటున్న పెద్ద మనిషి కూర్చోంటే ఏదో మాటలు కలుపుతూ మా నారాయణ రెడ్డి గారు ఆయనతో కొంచెం మాటలు కలిపాడు. మాటలు కలిపితే ఆ కథనే దూరదర్శినిగా చేసాం. ఏంటి అంటే రామాంజనేయులు అంట ఆయన పేరు. కూర్చొని మాట్లాడుతుంటే కథ చెప్పాడండి ఆయన. మీన్స్ ఆయన స్టోరీ చెప్పాడు. ఎందుకయ్యా ఇలా ఇక్కడికి వచ్చావు అని అంటే సో అని చెప్పి దూరదర్శిని చెప్పాడు. ఈ దూరదర్శిని చెప్పాడు అని అంటే ఆయన భిక్షాటన చేసుకుంటూ అరుణాచలంలో అడుక్కుంటున్నాడు. ఒక మెంటల్గా బిహేవ్. ఎందుకు అయ్యానంటే నా కొడుకు వల్ల ఇలా అయ్యాను అని చెప్పుకొచ్చాడు. కొడుకు అంటే ఎవరంటే ఈ సినిమాలో ఉన్న హీరో హరి. ఆ హీరో వల్ల అతను అయ్యాడు అని అనేది అంటున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ సినిమా చూసిన తర్వాత వంశీ నందిపాటి గారు అండ్ అశోక్ బన్రెడ్డి గారు ఇద్దరు ఈ సినిమాని సపోర్ట్ చేసి మీ వెనక మేముంటామని చెప్పి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నారండి, వంశీ నందిపాటి గారు. సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది ఒక యథార్థ సంఘటనతో తీసిన సినిమా అండి. ఇంకొకటి అండి, సినిమా రిలీజ్ రోజు టికెట్తో పాటు ఒక కర్చీఫ్ కూడా 100% ఫ్రీగా ఇస్తున్నాం సార్. ఎందుకు చెప్పనా, ఈ సినిమా చూసిన తర్వాత ఏడ్చుకోకుండా బయటికి వచ్చిన వారికి వచ్చి ఈ సినిమా చూశాను నేను, నాకు అంత ఏం అనిపించలేదు, నేను ఏడవలేదు ఈ సినిమా అని గుండెల మీద చెయ్యేసుకొని తను ఎవరైనా చెబితే వాళ్ళకి లైఫ్ సెటిల్ నేను చేస్తానండి. ఎందుకు చెప్పనా, ఏడవకుండా ఎవరు రారు. మీరు కిందాక అడగచ్చు, నాన్న అడుక్కు తినడం ఏంటి, నాన్న ఆ అరుణాచలంలో పిచ్చోడుగా తిరగడం ఏంటి అని అంటే కొడుకు ఏమయ్యాడు, ఈ నాన్న ఇక్కడ ఎందుకు వచ్చాడు, కలిపింది దూరదర్శిని, దీనికి లింక్ ఏంటి అనేదే ఈ సినిమా. దూరదర్శిని ఎట్లా కలిపిద్ది వాళ్ళిద్దరిని కలిస్తే నాన్న ఎందుకు భిక్షాటన చేసుకుంటున్నాడు, ఎవరు హీరో నాన్న ఎలా భిక్షాటన చేసుకుంటున్నాడు చెప్పకూడదు డైరెక్టర్ గారు, కానీ కొన్ని సిచ్యువేషన్లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది అన్నట్టు ఒక 90s స్టోరీ చూపిస్తూనే మీకు ఉన్న ఇన్సిడెంట్ జరిగిన, నాకు మాట్లాడడానికి ఎక్కువ రాలేదండి, కానీ మాట్లాడాలన్నా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది. ఆ పెద్ద ఆయన నేను పక్కన కూర్చొని నారాయణ రెడ్డి గారు వివరంగా అడుగుతుంటే ఆయన చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇప్పటికి కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఏ తండ్రి ఏ కొడుకు ఏ విధంగా ఉన్నారు, కానీ అలా అని చెప్పి హరి చెడ్డోడు కాదండి, ఇందులో మంచోడు. ఆ సిచ్యువేషన్ ఎలా జరిగిందో దానివల్ల దాని ఆధారంగా తీసుకొని చూసాం. ఇది నేనేం చెప్పలేదండి. మే 15వ తారీఖు సినిమా చూడండి, 16వ తారీఖు మనం కూర్చుందాం. నేను మాట్లాడిన మాటలకి నా కన్నీటి విలువకి ఆ సినిమా ఏంటో అర్థం చెప్తుందండి. ఒక్కసారి మీరు చూడండి, ఆ సినిమా చూసిన తర్వాత చెప్పండి. రామాంజనేయులనే ఆయన ఫాదర్ నేమ్. ఒక్కసారి చూసిన తర్వాత మీరు చెప్పండి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే ఒక కథ కాదు ఇది, యాక్చువల్ జరిగిన కథ గురించే చేశారు. కొడుకు వల్ల ఎవరైనా లవ్ చేస్తే అబ్బాయి పిచ్చోడైపోయారు, చనిపోయారు, ఇంకొకటి అయ్యారు అనేది తెలుస్తుంది. కానీ కొడుకు లవ్ వల్ల తల్లిదండ్రులు ఎలా అయ్యారు అనే దాన్ని బట్టి ఈ దూరదర్శిని అండి. వీళ్ళిద్దరిని ఆ దూరదర్శిని ఎలా కలిపింది అనేది ఒక సినిమా. ఇంకొకటి, ప్రతి ఒక్క టికెట్కి ఒక ఖర్చు ఫ్రీ అండి థియేటర్లో. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు పుట్టింటి పట్టు చీరలు కట్టడము, చీరలు పంచడము ఏదో అన్నాడు. అలాగే ఖర్చు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నామంటే ఏడవకుండా ఈ సినిమాలో రారు, 100% రారు, ఏడ్చే వస్తారు. నేను ఈ సినిమా చూశాను, నాకేం అనిపించలేదు, నేను ఏడవలేదు అనే ఒక్క మాట ఎవరైనా వచ్చి చెబితే వాళ్ళ లైఫ్ సెటిల్ నేను చేస్తాను, 100% నేను చేస్తా. నా ఆస్తి అమ్మైనా వాళ్ళ లైఫ్ సెటిల్ నేను చేస్తా. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ చూడండి, చూసిన తర్వాతనే చెప్పండి, అరే వీడు చెప్పింది 100% కరెక్టు. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాలి, అది కూడా నాకు ఏడుపు రాలేదు అని.
అలా చెప్తున్నా. ఒక్కసారి మీరు చూసిన తర్వాత 16వ తారీఖు కలుద్దాం, 15వ తారీఖు సినిమా రిలీజు, మే 15 సినిమా రిలీజు, 16వ తారీఖు కలుద్దాం సార్. ఇది సినిమా కథ కాదు సార్, ఒక యథార్థ సంఘటనతో తీసిన సినిమా. ఇది కథ కాదు, 100% కథ కాదు. టీవీకి నాన్నకి కొడుకు ఎలా జరిగిందో అనేది కథ సార్. సారీ అండి, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టి మీకు ఏదైనా ఉంటే డైరెక్టర్ గారు కొంచెం చెప్పేశాను, కానీ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సువీక్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీకు మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.